Join your hands and welcome Rajanandini. హలో హలో, నువ్వేనా మాట్లాడేది? ఏ ఆడోటానికి వచ్చింది? ఫోన్ ఎత్తగానే గట్టిగా తిడతావు అనుకున్నా. ఇప్పుడు తిట్టకపోతే ఫీల్ అయ్యేలా ఉన్నావే. నువ్వు మరీ నేను అనుకున్నంత ఎదవ్వేం కాదు. అంటే ఎంతో కొంత ఏదోనే అంటావు. ఏ కాదా? వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లా అయిపోతే పాదాలు. ఉన్నాయా బంధించే దారాలు, ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత రే. సో రఘు మాస్టర్ మీతోనే మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒకటి చెప్పాలి ఏంటంటే, నందినిని చూడంగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ శ్రీవాణి ఏయ్! చాలా బ్యూటిఫుల్ గా అనిపించావు. నీ ఎంట్రీ నుంచి గ్రాఫ్ అలా పెరిగింది. ఇది మూవీలో ఎంత బాగుందో ఇక్కడ కూడా అంతే బాగుంది. శశి మాస్టర్ సూపర్. ఐ రియలీ లవ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ రఘు మాస్టర్. విజయపిని మాస్టర్ మీకు ఎలా అనిపించింది? నేను లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్లు మీరు చేస్తే చాలా చాలా క్యూట్ గా ఉంటది. సో ఇప్పుడు కూడా అలాగే ఉంది. టేక్ ఆఫ్ నాకు ఓకే అనిపించింది. తను ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి చాలా బాగుంది. సో వెరీ గుడ్ ఫర్ దాట్. నాకు స్పెషల్లీ డాన్సర్స్ అందరూ స్టేజ్ మీదకి వెళ్ళాలి. మీరు చాలా చాలా బాగా చేశారు. వెళ్ళండి ఒకసారి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. కొరియోగ్రాఫర్ మార్క్ కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ వాళ్ళందరు కాస్ట్యూమ్స్, వాళ్ళకి ఇచ్చిన హెడ్ గేర్స్ గానీ, అట్మాస్ఫియర్, అంబియన్స్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో శశి మాస్టర్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. ఐ రియల్లీ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సూపర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. మా గార్జియస్ రచన కసంట్ర గారు. రాజనందిని చాలా క్యూట్ గా ఉన్నావు. సో క్యూట్. ఐ లవ్ వాట్ ఎవర్ యూ డిడ్. ఈ ఏజ్ లోనే నువ్వు ఇంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు కదా. యూ విల్ రియలీ గో ఆన్ టు డూ very very well. I'm wishing you all the very best, and all the kids also. You all did such a fabulous job. I hope to see all of you all also in D soon. Okay.
and Shashi Master. Inta colorful ga unnai sets, and the song was as cute as the dancers. Thank you, Master. థ్యాంక్ యూ సో మచ్ రచన గారు, థ్యాంక్ యూ సో మచ్ శశి మాస్టర్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయి చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న అన్న ఇడు ఆ, సార్ వీడు అన్న ఏంటి ఇది, ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర వస్తుంది నాకు. బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగాడు ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా, మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకుని వేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంకా అక్కడే సెటిల్ అయ్యా. ఎవరు? హూ ఆర్ యు మ్యాన్? ఏంటి, ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను, తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగొచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలి, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు.